మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయుద్ధ ప్రార్థనకు వ్యతిరేక నిలబడి చేసే భారతదేశ బలవంతరి క్రియలు ప్రతి దేశ బలవంతరికి నజడ నేసుక్రీస్తున్నవానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయుద్ధ ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత ఈ ప్రాంత బలవంతరికి నజడ నేసుక్రీస్తున్న బంధిస్తున్నా వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే ఇజబేల్ బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధానం శక్తి బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయుద్ధ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసరపపు శిరస్సు రోమ 16:20 ప్రకరణ నేసుక్రీస్తున్న చెత దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయుద్ధ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే నేరారోపణ చేసే బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలహీనపరచు బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన థ్యాంక్ యూ. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన విశ్వాసం వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలకు వ్యాపారాలకు భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి కూడా నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. పిల్లల చదువులకి వ్యతిరేకంగా ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నది. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. రహల్ బాందరగల బషగెదిరి ప్రతి ఒక్కరి మనసుల మీద దాడి చేసి చాతబడి చెల్లింగి మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ రికల బల బషకత రకల బరదర గురబు రిబద్దర బల బరదర గురబల బరిషకత రొగల మాసదరికిర బలబు రిహల్ మాందరగల బరిషగెదరిగిల బేసే తేరే కెరిబెలి దరిగిలబు రిదదరగర బరిషగెదిరి హెల్ బాతర గురబలబు. ఓ మా భయంకరమైన తలనొప్పి కలిగించే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలైన పరిచే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాంతర ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఆటంగా పరిచయం అడ్డగించే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. నూతన ఆత్మ రక్షణాత్మైన మారు మనసులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి కూడా నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాక్షి కిరి బ్లషకత రహుల్ బాతరగిర బల దరిగిర బలషకదరుగురబు రిబె దరిగిర బల జిగదరిగిర బలషకదరహుల్ బాతరగిర బల జిగదరిగిర బలషకదరగులబ
రిహల్ మాందరగల బరిషగదరగు దేవుని పైన ఆటంకపరిచే మంత్ర విద్య బలవం తిరిగి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ జీసస్. రీకలబర దేవుని రాజ్యం వరకు వ్యతిరేకంగా వెలుబడి చేసే చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాలో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఏలుబడి చేసి ప్రతి ప్రాంతాలు ఏలుబడి చేసి సాతాను విగ్రహ బలిపీఠ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇరిమియా ఊటి పది ప్రకారం పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రితా తరకర బ్లస్ దదరగురు బ్లషకదరుగుల బౌ రిదా దరగిరి జిగిదిరి హిల్ బాత్ రుగురు బస్ జిగిడిగిర బల షెడిగిదిరిగిలి బెదిరిగిరిబి రద దరిగిరి బ్ల బ్ల ద్రు హురాన్ దరగల బరిషకదరుగుల బదరిగిరబా. దేవుని యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, దర్శనాలు, పిలుపులు, తలాంతరికి వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ కృపావరములకు, అభిషేకాలకు నాయన థ్యాంక్ యూ లార్డ్. దర్శనములకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబాదాతో దుర్రుహుల మస్సద దరగలబా విడుదల, ఆరాధన, అభిషేకం వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ ఆత్మీయత, ప్రార్థన, ఏక మనసు, ఏకృత, ఏకాత్మత ప్రత్యేకించే నీకు నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతను వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఇలా ఈ ప్రోగ్రాంలు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నాను. ఓ వానికి రిలీజ్ రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మా ప్రాణాత్మ, దేహాల, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, బిడ్డలు, కుటుంబాల, సంఘాల సమస్తం చుట్టూ మీరు నీవుల జీవులు సమస్తం చుట్టూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు థ్యాంక్ యూ లార్డ్. గుర్రెపిల్ల రక్తం చేత, కలవరి సిల్వ రక్తం చేత, జయించిన రక్తం చేత కంచె వేస్తున్న దాన్ని జకర్యా 2:5 ప్రకారం దేవుని యొక్క అగ్నికి కంచెను ప్రాకారంగా వేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. ఓ పరలోక సైన్య సమూహానికి కావలి దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్న. థ్యాంక్ యూ జీసస్. ఓ ఎడదగని ప్రార్థన జీవితాలకు, దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా చేసి, వాక్యాన్ని ధ్యానానికి వ్యతిరేకంగా చేసి, వాక్యానుసార జీవితాలకు వ్యతిరేకంగా చేసి మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పైన ఆటంకపరిచే సన్బల టోబి అస్ట్రోది అరబీ బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీ బాస్ సదరగలబో రెబెల్ లెబె జెబెదె రెబెల్ లెబె జెగదె రెబెల్ జిదిదె బలబర దురుగురబా లిందరగర బరిషకదర హుల్ బాతరగర బల బరిషకెదిరిగర బరబా. మీరే ఆదిని అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. రుగల బాధ రగల మష గలద రుగుల బాధరిగి రెదెదెదెరిగి రెబెలి బెదెరి హెలి బెదెరిగిల బాదురుగుల బరుబుదురుగురు బరుబురుబు రిజదెదెరగల షడగదెరహుల్ మందరెగిలి బౌ రిదదెదెరగల బస్సదెరగుల బషెరిగిరి బెలిదెరిగిలి బెరిబి ఉరబక్రమ మందురు కుర్బల మందురుగుల బరదెరిగిర బరదురుగురుబు రిబల దొరుగుల మజ్జగదొరుగుల బరబదరిగిరి బొలు బొరుబొరుబు రిహల్ బందరగల బజ్జగదొరుగుల బజ్జిగిదిరిగిరి బెలి బెరి బెదిరుగులబు రితా తత్రక్రబ్ల ద్రుగ్రుబ్ల జిగిదిరిగిరి బెలి బెజిగిరి హెల్ బెరిబి రహల్ మందరగదొరుగుల బస్సిదిరిగిల బరదొరుగురబల ద్రుగ్రుబ్రుబు లిదద్దరగ్రబల బరజగదుహుర బల బదరిగిల బదరగుల బరబ రగరబల బరదొరుగురబల జగదరిగిరి బెలిబి షడగర బల బరదరిగిరి బిల బదొరుగుర బబ బదరిగిలి బెరి జిగిదిరిగిలి బెరి బెదిరిగిలి బెరి బెరిబి ఓ రగ్రబల బర బబ బదొరుగుర బాసాందరగల బర 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 బదొరుగుర బర బదరగురబు రదద్రగ్రబల బరదొరుగుర బా జిగిదరిగిలి బెర బెర బెరి బెరిబి రిదద్రద్రద్రగ్ల బ్లంద్రుద్రుగురు బ్లస్సిదిరిగిర బలందురుగురు బలబు రతద్రగ్రబల బర బర దురుగుల బస్సాందరికి దిరిగిలి బదరుగురు బరబు రగల బర బదరిగిల బర 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 బదరిగిర దదదరగల బదరుగురు బా లిగిరి బలజగదిరిగిల బల షగడగదర హోల బల షగడగర బర బర దిరిగిర బల బరబ
ఉర్రగల బరబదరిగిల హల బరబల బరదొరుగురుబు రిగల దరగల దరగల బరషగడగదొరుగురుబు రిద్రద్రద్రగ్ల బ్రబ్ల సదరగుల బరబదరిగిరి బిల సదొరుగురుబుల బొదురుగురుబు రజగదరిగిల బస్సెదిరిగిలి బై రిదెదిరిగిలి బిల బాసెండిరిగిలి బిదిర హుల బొదురుగురుబు రిదరగర బల బదరిగిల బరదరిగిల సదరగుల బరబరబరబు రత్రత్రత్రగ్రబ్లద్రిగిరి రిబిలి మేందిరిగిలి బరబరదరుగుల బరబు రదద్రద్రగర బల జగదరుగుల బస్సెడిగిరి బిలి బదరుగురుబు యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంద నా తలంపులెలా నా తపనయంద నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంద నా తలంపులెలా నా తపనయంద నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంబులెలా నా తపనయంద నా తలంబులెలా నా తపనయంద నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా జీవించు దినములంతా కురికి పని చేసేదన్ జీవించు దినములంతా కురికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా యజమానుడా నా యేసు రాజుడా
చూచెదన్ నామది తపించెను నామది తపించెను సమానుడా నా యేసు రాజుడా సమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంతా నా తలంపులెలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే సమానుడా నా యేసు రాజుడా నా దేశమంతటిని పరిపాలించుమయా నా దేశమంతటిని పరిపాలించుమయా పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి అరాచకం ఆగాలి అరాచకం ఆగాలి సమానుడా నా యేసు రాజుడా సమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంతా నా తలంపులెలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే సమానుడా నా యేసు రాజుడా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా సమానుడా నా యేసు రాజుడా సమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంతా నా తలంపులెలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే సమానుడా నా యేసు రాజుడా జీవించ
తపనయంద నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్ జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్ ఎప్పుడయ్య నిన్ను చూచేదన్ ఎప్పుడయ్య నిన్ను చూచేదన్ నా మది తపించెను నా మది తపించెను యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంద నా తలంపులెలా నా తపనయంద నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా నా దేశమంతటిని పరిపాలించుమయా నా దేశమంతటిని పరిపాలించుమయా పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి అరాచకం ఆగాలి అరాచకం ఆగాలి యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయంద నా తలంపులెలా నా తపనయంద నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా
నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తండ్రి సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ తండ్రి సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ నా మది తపించెను నా మది తపించెను యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెలా నా తపనయన్నా నా తలంపులెలా నా తపనయన్నా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా నా దేశమంతటిని పరిపాలించుమయ్యా
ఉరి కురికి పని చేసేదన్ జీవించు దినములంతా ఉరి కురికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ ఎప్పుడయ్య నిన్ను చూచెదన్ ఎప్పుడయ్య నిన్ను చూచెదన్ నా మది తపించెను నా మది తపించెను యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా నా దేశమంతటిని పరిపాలించుమయా నా దేశమంతటిని పరిపాలించుమయా పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి అరాచకం ఆగాలి అరాచకం ఆగాలి యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయల్లా నా తలంపులెల్లా నా తపనయల్లా నీ చిత్తం చేయుటయే 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలు శక్తి గల నీ వాక్కు ద్వారా ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు పూర్తిగా నాశనం చేసి నడిపిస్తున్నందులకై నీ వాక్కు వెల్లడి అగుడుతోనే మా జీవితాల్లో నీ వెలుగును ప్రసరింపజేస్తున్నందులకే స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని నీ సిలువ చాటును మరుగు చేసుకుని మా ఆత్మీయ మనో నేత్రాలు వెలిగించబడలాగున మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మ ద్వారా సమాధానాన్ని మన జీవితంలో తీసివేసి నాశనం చేసే ఆందోళన కలిగించే ఆత్మ రాత్రి ఏ విధంగా అది మన మీద దాడి చేస్తుందో దాన్ని ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా విరగొట్టి నాశనం చేయాలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి ఆ యుద్ధ ప్రార్థన చేయించడం జరిగింది. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఇంకా మన జీవితంలో ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా సమాధానాన్ని దొంగిలించే, సమాధానాన్ని పూర్తిగా తీసివేసే, నాశనం చేసే రెండో శత్రువు ఏంటంటే ఆ 3 శత్రువుల్లో మొదటిది ఆందోళన అయితే, రెండోది ఒత్తిడి, మూడోది భయం. ఈ రాత్రి ఒత్తిడి ద్వారా మన జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మను తీవ్రమైన ఒత్తిడికి మనల్ని గురి చేసి మనలో ఉన్న సమాధానాన్ని ఏ విధంగా దొంగిలిస్తాయి, మనం ఏ విధంగా ఈ ఒత్తిడిల ద్వారా దాడి చేసే మంత్ర విద్య ఆత్మ క్రియలను ఏ విధంగా మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో ఎదిరించి వాటిని విరగొట్టాలి అనేది, యుద్ధ ప్రార్థన ఎలా చేయాలనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తున్న సత్యాన్ని. బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఒత్తిడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒత్తిడి అనేది ఒక ప్రతిష్టంభన. అంటే ఎలా అంటే మనం ఏమీ చేయలేని భావించే ఆ విషయాలపై నిశ్శబ్ద నిరాశ స్థితే ఒత్తిడి. హల్లెలూయా. మనమేమి చెయ్యలేనటువంటి వాటిని, మనం ఏది చేయలేని దాని మీద తీవ్రమైన ఒక ఒత్తిడి కలిగించే పరిస్థితులు అన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు. ఎలా అంటే అపరిష్కృతమైన విషయాలపై నిశ్శబ్ద నిరాశతో, ఒత్తిడితో కూడిన ఆత్మ మనల్ని బాధ పెడుతుంది అనమాట. హల్లెలూయా. ఒత్తిడి అనేది జీవన ఆనందాన్ని దూరం చేసే స్థిరమైన జ్ఞానం టెన్షన్ అనమాట. హల్లెలూయా. ఒత్తిడి ఆందోళనను పోలి ఉంటుంది, కానీ దాని దృష్టి భవిష్యత్ నిర్ణయాల కంటే ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులపై ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మనం తీవ్రమైన ఒత్తిడిని కలిగి నడిపించబడతాం అనమాట. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే, మన జీవితంలో సమాధానం దొంగిలించే రెండో శత్రువు ఏంటంటే ఒత్తిడి. హల్లెలూయా. ఎలాగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇలా భయంకరమైన ఒత్తిడికి గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నిటికంటే మరి ఎక్కువగా ఒత్తిడిని తన జీవితంలో ఫేస్ చేసి, అంటే ఆ ఒత్తిడి గుండా వెళ్ళి అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కొన్న వ్యక్తిగా మనం దావీదుని చూడొచ్చు. హల్లెలూయా. దావీదు జీవితం అంతట్లో భయంకరమైన ఒత్తిడిని అతను ఎదుర్కోవడం జరిగింది. 23వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఏమని రాయబడి ఉందో. హల్లెలూయా. దావీదు అంటున్నాడు అందులో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో, హల్లెలూయా, నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను అని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, గాఢాంధకారం యేసుక్రీస్తు యొక్క గొర్రెలకు చీకట్లు, అలాగే కృంగుబాట్లు, ఈ పరీక్షలు చివరికి మరణం వరకు తీసుకెళ్లేవి, మరణం వరకు వాటిల్లేవి ఉంటాయి ఆయన గొర్రెలకు. అయితే కొన్నిసార్లు కీడు వారి చుట్టూ ముడుతూ ఉంటుంది, అలాగే చుట్టుముడుతుంది. అయితే వారి కాపరి సర్వశక్తి గల సృష్టికర్త, ఆయన వారితోనే ఉంటాడనే సత్యం మనం గుర్తెరగాలని దావీదు మాటలు మాట్లాడుతున్నాడు. మనకి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మనలో ఉన్న సమాధానాన్ని తీసివేయడానికి తీవ్రమైన ఒత్తిడి, గాఢాంధకారపు లాంటి కష్టాలు గుండా, గాఢాంధకారపు లాంటి బాధల గుండా, గాఢాంధకారపు లాంటి అనేక రకాల స్థితిగతులు గుండా మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. కానీ అటువంటి టైంలో కూడా ఈ చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావాలని మనం ఎలా జయించగలమని దావీదు మాట్లాడుతున్నారంటే, మన కాపరి మన చుట్టూ ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు అని. హల్లెలూయా. ఆ కీర్తన 23వ కీర్తన. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఒకవేళ ఎలాంటి గాఢాంధకార పరిస్థితులు గుండా దావీదు వెళ్ళినట్లుగా ఉన్నా, ఈరోజు మనం వెళ్ళే పరిస్థితుల్లో చాలా మంది జీవితాలు గాఢాంధకారం అంటే భయంకరంగా కష్టాలు గుండా వెళ్తాం, భయంకరంగా కృంగుబాట్లు గుండా వెళ్ళడం, భయంకరంగా వాళ్ళు చీకటి గుండా వెళ్ళినట్టుగా అనిపించడం, వెలుగు లేకుండా ఉంది నా జీవితం అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మన జీవితంలో సమాధానం దొంగిలించే ఒత్తిడిలు, ఈ తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తారు. చూడండి, ఒక వ్యక్తి చీకట్లో వెళ్ళినప్పుడు చాలా భయము, చాలా ఆందోళన, చాలా ఒత్తిడికి, అలాగే గాఢాంధకారంలోకి వెళ్తే ఏమి కనిపించని పరిస్థితి, ఏది గాఢాంధకారంలో మనకు కనబడదు. చాలా మంది జీవితాలు ఈరోజు శత్రువు, మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే శత్రువు గాఢాంధకారంలోకి నెట్టివేసి
ఏ పరిస్థితులు వారికి మంచిగా కనబడకుండా అసలు ఏమి అక్కడ ఉందో అసలు ఏమి కనబడని పరిస్థితి, అలాంటి పరిస్థితులు కూడా తీసుకువెళ్ళి కృంగదీస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా వచ్చే ఒత్తిడిని కలిగించే బలవంతుడి క్రియలు. ఇంకా మనం చూసినట్లయితే దావీదు జీవితంలో మరొక మాటను మనం కీర్తనలో 6వ కీర్తనలో మనం చదువుతాం. 6వ కీర్తనలో హల్లెలూయా. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తనలో తను మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. చూడండి, ఒత్తిడి అనేది ఎలా ఉంటదంటే శారీరకంగాను అలాగే మనసు మీద కూడా దాడి చేస్తుంది. ఒత్తిడి మన శరీరంలో, ఈ ఒత్తిడి మన శారీరక ఒత్తిడి ఎలా ఉంటదంటే చిరాకుతో కోపంతో అలా. హల్లెలూయా. మనసు మీద కూడా దాడి చేస్తుంది. ఇక్కడ 2 రకాలుగా దావీదు ఈ ఒత్తిడిని అనుభవిస్తున్నాడు. ఎలాగా అంటున్నాడో చూడండి అక్కడ. హల్లెలూయా. నా ఎముకలు అదురుచున్నాయి, నేను కృషించి ఉన్నాను అంటున్నాడు 2వ వచనంలో. 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆ 2వ వచనంలోనే యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణమా బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు అంటున్నాడు. ఆమె చూద్దాం. దేవుడు తనను శిక్షిస్తున్న విషయం దావీదుకు తెలుసు అక్కడ. అయితే తాను ఫలానా పాపం చేశానని అతను ఇక్కడ చెప్పడం లేదు, గాని తాను మందలింపుకు శిక్షకు పాత్రుడునేనని అతనికి బాగా తెలుసు. అతను దేవుణ్ణి బ్రతిమాలుతున్నది దేనికోసం అంటే తన విషయంలో కఠినంగా ప్రవర్తించవద్దని. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తిలో దావీదు జీవితంలో సమాధానాన్ని దొంగిలిస్తున్నాయి మనం చూసినట్లయితే, దావీదు మనసులోను దేహంలో కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. ఒత్తిడి కలిగించే ఈ మంత్ర విద్య ఆత్మలు ఏ వ్యక్తి జీవితంలో అయితే దాడి చేస్తాయో దావీదులో చేసినట్టుగా దేహంలో అంటే శరీరంలోనూ దాడి చేస్తాయి, అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా మనస్సులోనూ దాడి చేస్తాయి. ఇక్కడ దావీదుని మనం చూసినట్లయితే మనస్సులోను శరీరంలోను ప్రాణంలోనూ అతను ఏమైపోయి ఉన్నానని చెబుతున్నాడంటే నా ప్రాణం బహుగా అదురుచున్నదని 3వ వచనంలో ఉంది. 2వ వచనంలోనేమో నా ఎముకలు అదురుచున్నాయి, నేను కృషించి ఉన్నాను అంటున్నాను. ఆమె అంటే ఒక వ్యక్తిలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడినప్పుడు ఈ ఒత్తిడికి గురయ్యే ఆత్మల చేత సమాధానం ఎలా పోతుందంటే శరీరంలోనూ దాడి జరుగుతుంది, మనస్సులోనూ బాధపడాల్సి వస్తుంది. శరీరంలో ఎముకలు అదురుచున్నాయి అంటున్నాడు. ఒత్తిడి అంటే తానున్న స్థితి ఎలా ఉందంటే ఒక తీవ్రమైన ఒత్తిడికి గురై తన శరీరంలో ఎముకలు అదిరేంత ఒత్తిడిని అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు. తన మనసులో ప్రాణం కృంగిపోయేంత బాధను కూడా తను అనుభవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో ఉన్న సమాధానం దొంగిలించడానికి ఈ విధమైన ఒత్తిడిని కూడా తీసుకువెళ్లి శరీరం మీదను అలాగే మనసులోను తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేలా చేసి వారిని ఏం చేస్తాయంటే భయంకరమైనటువంటి బాధల్లోకి నెట్టివేస్తాయి. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో దావీదులాగా శరీరంలోనూ తీవ్రమైన బలహీనత చేత, వ్యాధుల చేత, రోగాల చేత, ఆ ఎముకలకు సంబంధించిన వ్యాధి చేత దావీదు అక్కడ బాధపడుతున్నాడు. ఈ రాత్రి నిజంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నా, ఒకవేళ ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడు చెబుతున్న విధంగా ఇక్కడ ఆ యొక్క శరీర భాగాల్లో మనసు భాగాల్లో ఆ ప్రాణాన్ని అంతా నిరసించేలాగా, ప్రాణం అంతా కృంగిపోయేలాగా దావీదు అంటున్నాడు. హల్లెలూయా. కృషించిపోయినట్లుగా, ఎముకలు అదురుచున్నట్లుగా, ఎముకలు ఇరిగిపోయినట్లుగా ఈ మంత్ర విద్య ఆత్మలు చేయగలవు. బట్ ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ విధంగా మంత్ర విద్య ఆత్మల ద్వారా సమాధానం దొంగిలించి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్న శరీరం మీద, ప్రాణం మీద దాడి చేసి ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసు నామములో బంధించు పలికిన యేసు రక్తం మీద రీచు వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మన జీవితాల్లో సమాధానం దొంగిలించి ఒత్తిడికి గురే ఆత్మలు ఈ విధంగా దేహంలోను శరీరంలోను దాడి చేస్తాయి, మనసులోను శరీరంలోను. అయితే అతడు అధికంగా జబ్బు పడ్డాడు. ఇక్కడ దావీదు అధికంగా జబ్బు పడ్డాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ సమాధానం దొంగిలించే ఆత్మలు శరీరంలో అధికమైన జబ్బుల్ని కలిగి చేస్తాయి, ఒత్తిడికి గురి చేస్తూ. ఒత్తిడి ఎక్కువైనప్పుడు బాగా మెంటల్ ప్రెషర్ లాగా, మెంటల్ హెల్త్ చూడండి, చాలా మెంటల్ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువైంది అనుకోండి, శరీరంలో ఉన్నటువంటి రకరకాల బలహీనతలన్నీ బయటకు వస్తాయి. బాగున్న శరీరం కూడా ఇక బాగోనట్లుగా అయిపోద్ది అనమాట. హల్లెలూయా. అంత భయంకరమైన పరిస్థితి మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఒత్తిడి ద్వారా
ప్రజల్లో కలుగుద్ది. హల్లెలూయా. దావీదు అదే ఎదుర్కొంటున్నాడు. కానీ చాలా తీవ్రమైన ఒత్తిడికి గురైన వ్యక్తిగా మనం చూడొచ్చు. అక్కడ భయంకరమైనటువంటి జబ్బుతో, ఎముకల జబ్బుతో బాధపడుతున్నాడు అనమాట దావీదు. అక్కడ కారణం తీవ్రమైన ఒత్తిడికి అతను గురవడం. మంత్ర విద్య ఆత్మలు ఏ వ్యక్తిలో అయితే ఇప్పుడు దావీదులో ఆరోగ్యం లేని సమాధానాన్ని ఎలా దొంగిలించాడు? శరీరంలో, దేహంలో ఆరోగ్యం లేకుండా. చాలా మంది జీవితాల్లో శరీరంలో ఆరోగ్యం లేకపోవడం వల్ల సమాధానం పోతుంది. సమాధానం అనేది ఎలా అంటే ఎవరో ఒకరు మాట్లాడకపోతేనే కాదు పోయేది, మన ఆరోగ్యం మనకి సరిగ్గా లేకపోతే మన జీవితంలో సమాధానం లేదు. బైబిల్లో ఎంతమంది మనం చూడొచ్చు, 12 సంవత్సరాలు అధిక రక్తస్రావం కలిగిన స్త్రీకి 12 సంవత్సరాల నుంచి కూడా ఆమెకు సమాధానం లేదు. ఏ విషయంలో? ఆమె ఆరోగ్య విషయంలో, ఆమె స్వస్థత విషయంలో, ఆమె బాగుపడే విషయంలో. మంత్ర విద్య ఆత్మ దాడులు ఎలా ఉంటాయంటే తీవ్రమైన రోగాలకి, వ్యాధులకి శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి ఆ వ్యాధుల చేత వ్యాధుల బారిన వారు పడేలా చేసి దీర్ఘకాల వ్యాధుల కింద, దీర్ఘకాల రోగాల కింద, దీర్ఘకాల రుగ్మతల కింద వాళ్ళ జీవితాల్ని బాధల్లోకి నడిపిస్తూ ఇక నా జీవితానికి స్వస్థత లేదేమో, నా ఆరోగ్యానికి విడుదల లేదేమో, నా నొప్పులకి, నా గాయాలకి మందు లేదేమో అన్నట్లుగా ఒక నిరాశ నిస్పృహలకు మనల్ని నెట్టివేసేస్తాయి. హల్లెలూయా. శరీరంలో ఎంతో కృంగుదల, ఆ రోగాన్ని బట్టి, ఆ నొప్పులు బట్టి, ఆ వ్యాధులు బట్టి, ఆ బలహీనత బట్టి ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడినటువంటి ఆ ఒత్తిడికి గురి చేసే ఆత్మలు ఆ విధంగా శరీరంలో ఆరోగ్యం తీసివేసి సమాధానం తెలిస్తాయి. దావీదు అధికంగా జబ్బుపడ్డాడు, తన చావు సమీపించిందేమో అని కూడా భయపడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో ఈ విధంగా ఒత్తిడులకు గురి చేసే ఆత్మ చేత బారిన పడినప్పుడు ఆ వ్యక్తులు హృదయాలు ఇలాగే దావీదులాగే ఇక నేను చనిపోతానేమో, ఇక నాకు జీవితం లేదేమో, ఇక నేను బ్రతకనేమో అన్న ఒక భయాందోళనలకు నెట్టివేస్తాయి అన్నమాట. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా ఆ వ్యక్తిలో, దావీదులో కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి ఆ శరీరంలో ఎముకలకు సంబంధించిన జబ్బును కలిగించి ఆ ఎముకల జబ్బు వల్ల అతను ఏమయ్యాడంటే తీవ్రమైన ఒత్తిడికి లోనైపోయి మానసికంగాను శారీరకంగాను 2 విధాలుగా ఒత్తిడికి లోనే ఇక నా చావు సమీపించిందేమో, మరణము, ఇంకా నేను చనిపోతానేమో అన్న అంత ఒత్తిడికి. ఈరోజు చాలా మంది చూడండి, వాళ్ళ శరీరంలో ఆరోగ్యం బాగున్నప్పుడు, మనసు కూడా బాగున్నప్పుడు వాళ్ళు అనుకునే ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఈ మంత్ర విద్య ఆత్మలో ఈ విధంగా తీవ్రమైన ఒత్తిడి చేత వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ శరీరాలను కూడా ఏం చేస్తాయంటే ఇంకా నువ్వు బ్రతకో, నీ చావు సమీపించింది, మరణం దగ్గరకు వచ్చింది అన్నట్టుగా వాళ్ళు మదన పడుతూ వాళ్ళు ఇంకా కృంగిపోయేలా చేస్తాయి. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి జీవితాలైనా అనారోగ్యాల కింద వెళ్తూ ఇక నేను చనిపోతానేమోనన్న ఆలోచనలకి నడిపించబడుతున్నట్లుగా అట్లాంటి తలంపుల ఆలోచనలు కనుక వస్తున్నట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఇదిగో దావీదులో ఏ విధంగా అయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా శరీరంలో తీవ్రమైన ఒత్తిడి, ఎముకలకు సంబంధించిన జబ్బును కలిగించి చనిపోతానేమోనన్న ఆలోచన కలిగిస్తూ ఇలా శరీరంలో రకరకాల ఆలోచనలు, ఆ అనారోగ్యం గురించి అధికార మంది నన్నేటి వరకు ఎవరిలో బాధనిస్తూ థ్యాంక్ యూ లార్డ్, మానసికంగా వ్యాధిగ్రస్తుల్ని, ఆ శరీరపరంగా వ్యాధిగ్రస్తులు చేసి బలహీనపరుస్తున్నాం, ఆ బలవంతుడి గిరిలని నదులు నేస్తున్నామలో బంధిస్తున్నామని లేస్తూ రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు ఇంకా మనం చూడొచ్చు దావీదు ఇంకా ఎలా ఉన్నాడంటే ఇంకా భయపడటమే కాదు, తన నీతి ప్రవర్తన బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టి దయ చూపించాలని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సో దావీదు జీవితాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఆ ఒత్తిడికి ఎంత భయంకరంగా గురయ్యాడు. హల్లెలూయా. ఎంతవరకు నువ్వు నన్ను కరుణింపకుండా ఇందు అంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఇలాగే అడుగుతారు, ఎంతవరకు నువ్వు నన్ను స్వస్థపరచకుండా ఉంటావు వేసే, ఎంతవరకు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావు, ఎంతవరకు నువ్వు నన్ను బాగు చేయకుండా ఉంటావు, ఎంతవరకు నా ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉంటావు. ఇలా ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది లేరు. వీళ్ళు ఎటువంటి వారంటే ఇలాంటి ప్రార్థన చేసేవారు ఈ పూర్తిగా మానసికంగా ఒత్తిడికి గురైన వాళ్ళు, శరీరంలో కూడా ఒత్తిడికి గురైన వాళ్ళు ఈ విధమైన ప్రార్థన చేస్తారు. ఎంతవరకు నువ్వు కరుణించకుండా ఉంటావు, ఎంతవరకు నాకు జవాబు ఇవ్వకుండా ఉంటావు, ఎంతవరకు నా వైపు నువ్వు దృష్టి చూడకుండా ఉంటావు అని ఇలా. ఎందుకంటే ఈ ఒత్తిడి అంత భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. హల్లెలూయా. అంతేకాదు యెహోవా తిరిగి ఏమంటున్నాడంటే రమ్ము నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము, మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు అంటున్న మాటను మనం గమనించినట్లయితే దావీదు తన రోజుల్లో కూడా ఏంటంటే ఎలాంటి పరిస్థితి అంటే అంతకుముందు కాలంలోనూ దేవుడు మరణించిన వారి స్థితి గురించి మనుషులకు వెల్లడి చేసింది చాలా తక్కువ. ఆ రోజుల్లో విశ్వాసుల దృష్టిలో మరణలోకం అంటే మరణించిన ఆ స్థితి అంటే చీకటి నిండిన స్థలం అనమాట, బాగా గాఢ అంధకారం అగాధం నిండిన స్థలం. హల్లెలూయా. ఈ లోక విషయాలు జ్ఞాపకానికి రాని స్థలం. మానసిక ఒత్తిడులకు గురి చేసే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దాడి చేస్తాయో వారికి ఇలాంటి
ప్రతి ప్రతి క్షణం వాళ్ళ ఒత్తిడిల ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటిది ఏంటంటే మరణం 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 అని అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి తలంపులు పుడతా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, నేను ఏమంటున్నాడు అంటే, మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు కదా, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? హల్లెలూయా. అంటే చనిపోయిన వారు ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు పాతాళంలోకి వెళ్ళి చెల్లించరు కదా. అందుకే ఏమంటున్నాడు ఆయన, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క ఒత్తిడిలకు గురి చేసే ఆత్మ చేత సమాధానం ఆరోగ్యంలో మనసులో తొంగిలిస్తాయో వాళ్ళు పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఉంటారు. మానసికంగా అలసిపోతారు, శరీరంలో కూడా అలసిపోతారు. ఇక్కడ మనం దావీదులో మనం చూడొచ్చు, మూలుగుతూ అలసిపోయినాను అంటున్నాడు. అంటే ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ ఒత్తిడితో కూడిన ఆత్మల చేత పీడిస్తాయో ఆవరిస్తాయో వారు పూర్తిగా మానసికంగానూ అలసిపోతారు, పూర్తిగా శరీరంలోనూ అలసిపోతారు. ఏది ఆలోచించలేరు, ఆలోచించే విషయంలో కూడా వారు అలసిపోయినట్టుగా, తలంచే విషయాల్లో కూడా వారు పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఉంటారనమాట. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా ఏ విషయంలో అయితే అనారోగ్యం మూలంగా దావీదు ఎలా అయితే అలసిపోయాడో, శరీరంలో మానసికంగా అలసిపోయినాడు, ఈ రాత్రి అలాంటి పరిస్థితులు కూడా నడిపించబడుతున్నట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ యొక్క మనసులో అలసిపోయి శరీరంలో అలసిపోయి మూలుగుతున్న స్థితిని కలిగజేస్తున్నాయి. మంత్ర విద్య ఆత్మల క్రియలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి, బలవంతుడి క్రియలని వాని బలిపీఠాల 1:10 ప్రకారం బెల్లగించి బెర్రగొట్టి నాశనం చేస్తాం. ఆమె అలాగే ఇంకా మనం చూడొచ్చు, దావీదు ఈ విధంగా అంటున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే అక్కడ మనం చూడొచ్చు, తన ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపు తేలజేయుచున్నాను. చాలా మందికి చూడండి, రాత్రి సమయాల్లో ఈ ఒత్తిడికి ఎక్కువ గురైన వాళ్ళు, మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడి ఒత్తిడికి గురైన వాళ్ళలో రాత్రులు నిద్ర పట్టనివ్వవి. హల్లెలూయా. వారికి వచ్చిన బలహీనతను బట్టి, ఆ శరీరంలో ఉన్న నొప్పులు బలహీనతను బట్టి, అలాగే మనసులో నెమ్మది లేని ఆ ఒత్తిడికి గురవడం వల్ల రాత్రులు ఏడుపు ఎక్కువ దుఃఖపడతా ఉంటారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. దావీదు ఎలా అయితే చెప్పుకోలేక దేవుని దగ్గర ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. చాలా మంది ఈ మానసికంగా బాగా ఒత్తిడికి గురైన వాళ్ళు, అలాగే రెండోది శరీరంలో రోగం ద్వారా ఒత్తిడికి గురైన వాళ్ళు రాత్రి జాముల యందు నిద్ర పట్టదు వీళ్ళకి. అంతేకాదు రాత్రిపూట పూర్తిగా వీరు ఎక్కువ సమయం ఏడుస్తూ దుఃఖపడుతూ కన్నీరు విడుస్తూ ఆ నొప్పుల్ని భరించలేక, ఆ ఒత్తిడిని భరించలేక, తట్టుకోలేక ఈ మంత్ర విద్య ఆత్మల వారిని ఏం చేస్తాయంటే పూర్తిగా నిస్సహాయులుగా, పూర్తిగా వాళ్ళని కొన్న సారవంతం తీసివేస్తాయి. ఆమె చెప్తాం. దావీదు అదే అంటున్నాడు, ప్రతి రాత్రి నేనేం చేస్తున్నాను అంటున్నాడు, కన్నీరు విడుస్తూ. హల్లెలూయా. ఎలా ఉన్నానంటున్నాడంటే, నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నదంటే ఎంత కన్నీరు విడిచుంటాడో, తనకున్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి ఎంత కన్నీరు విడిచుంటాడో దావీదు తన శరీరంలో ఉన్న వ్యాధి రోగ నొప్పులను బట్టి. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వాళ్ళు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒత్తిడికి గురై మానసికంగా శరీరంలో రోగాల చేత ఇలాగే రాత్రి జాములందు నిద్రపోకుండా వాళ్ళ నొప్పుల చేత కన్నీరు విడుస్తూ ఇలా ఎంతమంది అయితే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఒత్తిడి ఆత్మల చేత పీడించబడుతున్నారు, సమాధానాన్ని ఆరోగ్యంలో మనసులో పోగొట్టుకున్నారు. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ తీవ్రమైన ఒత్తిడిని గురి చేస్తున్న బలవంతుడికి లేస్తున్నాము, బంధిస్తునికి లేస్తూ రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 7వ వచనంలో, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నాం అంటున్నాడు. ఎవరు అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ ఒత్తిడికి గురి చేసే ఆత్మలు తీవ్రంగా వారిలో ఏలుబడి చేస్తాయో వారికి ఎక్కువ విచారం, వాళ్ళకి నిద్ర లేకపోవడం వల్ల, కన్నీరు వెళ్ళడం వల్ల భయంకరంగా వాళ్ళ కన్నులు ఎలా ఉంటాయని ఇక్కడ వివరిస్తున్నాను చూడండి. నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నాయి. ఎవరైతే అతనికి బాధ కలిగిస్తున్నారో వారి చేత అవి కన్నులు చివికి ఉన్నాయంట. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఒత్తిడి చేత దాడి చేస్తాయో, ఒత్తిడి చేత వారిలో ఈ విధమైన విచారాలు, ఈ విధమైన నిద్రలేని తనాలు తీవ్రంగా వాళ్ళకి ఇలా ఆవరించబడి ఉంటాయి. ఎందుకు దేవుడి మాటలు మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి పరిస్థితులు దావీదుకే కాదు, చాలా మందిలో ఉన్నాయి. రాత్రికాల సమయంలో నిద్ర పట్టనీయకుండా, అలాగే దావీదు ఉన్న దీనదశ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దావీదు అతని శత్రువులు, అంటే అతను ఎలా ఉన్నాడంటే, అతని శత్రువులు అతని పరిస్థితిని చూసి ఏం చేస్తున్నారంటే, తనున్న పరిస్థితిని చూసి ఆనందిస్తున్నారు. శత్రువు ఎప్పుడు మనం చూసి ఆనందించకూడదు.
హల్లెలూయా. మనం చూసి వాడు ఎప్పుడు ఆనందిస్తాడు? మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు శత్రువుగా ఆనందం కలిగింది సాతానికి. ఈ మంత్ర విద్య ఆత్మలు చేసేవాళ్ళు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వదిలేటటువంటి దురాత్మ క్రియలు కూడా, ఒత్తిడికి గురి చేసేవి కూడా మనల్ని నిరాశలోకి, బలహీనతల్లోకి, రోగాల్లోకి, అలాంటి పరిస్థితుల్లోకి కన్నీరు విడిచేలాగా పంపించి ఆ స్థితిలోకి నెట్టివేసి అవి ఆనందిస్తాయి. హల్లెలూయా. అయితే అతని దుఃఖాన్ని మరింత ఎక్కువ చేస్తారు ఇక్కడ. హల్లెలూయా. దీన్ని బట్టి వారు ఎంత పాపాత్మలో మనకి తెలుస్తుంది. హల్లెలూయా. అక్కడ నిజంగా దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే చేశారు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనుషుల ద్వారా ఎదుర్కొంటున్నారు. లోకంలో ఉన్న వాళ్ళ ద్వారా, చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా, చీకటి శక్తుల ద్వారా కూడా. హల్లెలూయా. అయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఆ కీర్తనలో ఏమని చెబుతున్నాడంటే, యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. ఇంత బాధలో కూడా తను ఎలా విడుదల కోరుకున్నాడో, ఎలా స్వస్థత పొందుకున్నాడో, దేవుడు ఎలా ఆయన విడిపించాడో, దావీదుని ఎలా స్వస్థపరిచాడో, అలాగే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడిని గురి చేస్తున్న బలవంతుడి క్రియలంటి నుండి కూడా ఈ రాత్రి కాల సమయంలో ఎంత మంది అయితే ఇలా ఒత్తిడికి గురయ్యి దావీదులాగా బాధపడుతూ ఉన్నారో, దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు ద్వారా. ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజల జీవితాల్లో తీవ్రమైన ఒత్తిడికి మానసికంగా, శారీరకంగా గురి చేసి మరి ఈ పాపాన్ని చేస్తున్నారో, ఆ పాపపు క్రియలన్నిటిని రాత్రి కాల సమయంలో దేవుడు ఇక్కడ చెప్పిన విధంగా ఎవరైతే ఇలాంటి పరిస్థితిలో ఉండి దావీదు వలె రోదన చేస్తూ, దేవుడు నన్ను స్వస్థపరచాలి, నా శరీరంలో మానసిక ఒత్తిడి నుండి, శరీర ఒత్తిడి నుండి విడుదల ఇవ్వాలని ఎంతమంది దావీదు వలె రోధిస్తున్నారో, ఈ రాత్రి ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు. ఈ ఆత్మీయ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఆ తీవ్రమైన శరీరంలో ఉన్న ఒత్తిడి, ఆ మనసులో ఉన్న ఒత్తిడి నుండి, ఆ పాపం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియల దాడి నుండి సంపూర్ణంగా దేవుడు దూరపరిచి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు దావీదు అంటున్నాడు, అక్కడ మనం చూడొచ్చు ఆ మాటల్లో, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. హల్లెలూయా. చూడండి ఏ విధంగా తను ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేటటువంటి తీవ్రమైన ఒత్తిడి మనసులో, శరీరంలో జయించాడు దేవునికి మొరపెట్టడం ద్వారా. ఎలా మొరపెట్టి ఉన్నాడు, ఎలా ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన నా ప్రార్థన అంగీకరించము. ఈ రాత్రి మనం చేస్తున్న ఆత్మీయ ప్రార్థనలో ఒకటి దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎలాగంటే నా ప్రార్థన అంగీకరించము. హల్లెలూయా. దేవుడి దగ్గర ఆయన చేసిన విన్నపాన్ని ఆలకించి ఉన్నామన్నాడు. దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈ రాత్రి ఏ మానసిక ఒత్తిడి గురించి, ఏ శరీరంలో ఉన్న ఒత్తిడి గురించి ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నా, ఆ విన్నపాన్ని దేవుడు ఆలకించి జవాబిస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజల్లో తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ శరీరంలోను, ప్రాణంలోను బలహీనపరుస్తున్న శత్రు క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దుష్టిని, అగ్ని బాణాలని చలార్చి వేస్తున్నాను. సిగ్గుపడి మళ్ళీ వెళ్లిపోయేలాగా ఈ రాత్రి కాల సమయంలో వాని క్రియలని నాశనం చేయబడతాయి. హల్లెలూయా. శత్రువు సిగ్గుపడి అదిరేలాగా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసు నామములో వాని క్రియలని నిస్సత్తు చేయబడతాయి. యేసు నామములో. హల్లెలూయా. అంతేకాదు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. ఎవరెవరి జీవితాలు ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా శరీరంలో, అలాగే మనస్సులో ఒత్తిడికి గురి చేసి బలవంతుడి క్రియలని ముందుకు కాదు వెనక్కి మళ్ళీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు, థ్యాంక్ యూ లార్డ్, వాని దుష్ని అగ్నికి ఆ బాణాలని చలార్చి వేయబడునుగా యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఉన్నట్టుండి అతడికి చాలా తేలికబడింది. ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో మానసిక ఒత్తిడి నుంచి విడుదల, శారీరక ఒత్తిడి నుంచి విడుదల కలిగి మనసు ఎక్కడ తేలిక పడలేదు, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి, ఏ పరిస్థితిని బట్టి, ఏ రోగాన్ని బట్టి ఒత్తిడికి గురయ్యి మంత్ర విద్య ఆత్మల ద్వారా తేలికబడని మనసులు ఈ రాత్రి కాల సమయంలో తేలికబడిన ఆరోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తేలికబడి, స్వస్థపరచబడి, బాగు చేయబడి నడిపించబడుతున్నారు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమె చెప్దాం. అలాగే దేవుడు అతని విన్నపం విన్నాడని పరిశుద్ధాత్మ దావీదుకు నిశ్చయిత ఇచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం చేస్తున్న ఆత్మీయత ప్రార్థన ద్వారా కూడా మన విన్నపాలు పరిశుద్ధాత్మ దేవుడు విన్నాడనే నిశ్చయితని ఈ రాత్రి ఇప్పుడే ప్రతి ఒక్కరు ఈ మానసిక ఒత్తిడి నుంచి విడుదల ఇవ్వడమే కాకుండా శరీరంలో కలిగే రోగాల నుంచి వచ్చే ఒత్తిడి నుంచి కూడా సంపూర్ణమైన విడుదల ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు దావీదుకి ఎలాంటి నిశ్చయిత ఇచ్చాడో దేవుడు ప్రార్థన ఆలకించి ఉన్నాడని, ఈ రోజు మనం చేసిన ఆత్మీయ ప్రార్థనలో కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉన్నాడని, మన ప్రార్థనకి
జవాబు ఇచ్చి ఉన్నాడని, ఓ థ్యాంక్ యూ, మానసికంగా శారీరకంగా ఒత్తిడి నుంచి విడుదల దయచేసి ఉన్నాడని ప్రతి ఒక్కరికి ఒక నిశ్చేతని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. తాను దేనికోసమైతే దేవుని అడిగాడో అది దావీదుకి దొరికింది. హల్లెలూయా. అలాగే ఈ రాత్రి కాలమైన ఆత్మీయ యుద్ధ ప్రార్థన మానసిక ఒత్తిడి నుంచి మంత్ర విద్య ఆత్మ ద్వారా కలిగే ఆ ఒత్తిడి ఆత్మల క్రియలన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరిలో కలిగి ఉన్నది యేసునామములో. హల్లెలూయా. ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా విజయం సాధించాడు దావీదు. అలాగే ఈ రాత్రి కాలమైన మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఈ యొక్క థ్యాంక్ యూ జీసస్, ఈ యొక్క ఒత్తిడి కలిగించే ఆత్మ క్రియలను మనం కూడా ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో దేవుని మీద ఉన్న విశ్వాసం ద్వారానే వాని క్రియలను నిస్సత్తు చేయబడమే కాకుండా నాశనం చేయబడడం కాకుండా విజయం పొందుకుని నడిపించబడుతున్నాం. హల్లెలూయా. విశ్వాసులందరికీ ఈ విశ్వాసం అనేది దావీదికి ఎలా అయితే ఉన్నదో ఆ విధంగా మనం కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం దేవుని వైపు చూచినప్పుడు దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు ఆత్మీయ యుద్ధ ప్రార్థన, మనం కూడా శత్రువుల బారి నుంచి ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన మంత్ర విద్యాత్మ ద్వారా మానసిక శారీరక ఒత్తిడి కలిగిస్తున్న బలవంతుడి క్రియలన్నీ కూడా ఈ రాత్రి కాల పూర్తిగా ప్రతి ఒక్క జీవితాలు, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో, సంఘాల్లో, భార్యాభర్తల జీతాలు, విశ్వాసం జీతాలు, సాగుల జీతాలు, ఎక్కడ పిల్లల జీతాలు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మానసిక ఒత్తిడిని కలిగిస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మ క్రియలు, శారీరక శరీర ఒత్తిడిని కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మ క్రియలు పూర్తిగా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ విధంగా దావీదు జీవితంలో మనం చూడొచ్చు మానసిక ఒత్తిడిని ఎలా జయించాడో, ఆ మానసిక ఒత్తిడి కలిగించిన ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను ఎలా విర్రగొట్టి ఉన్నాడో ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేసి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, థ్యాంక్ యూ లార్డ్, ఇంకొక విషయాన్ని మనం చూసి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు విషయంలోనే. మరొక కీర్తన మనం చూద్దాం, 13వ కీర్తన. ఆ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక సత్యాన్ని మనల్ని ఏ విధంగా ఈ యొక్క మానసిక ఒత్తిడిని కలిగించే మంత్ర విద్యాత్మ క్రియలు మనం వెర్రగొట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 13వ కీర్తనలో, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, నాకు ఎంతకాలం విముఖుడవై ఉందువు. హల్లెలూయా. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఎన్నాళ్ళు అంటున్నాడు దావీదు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు మర్చిపోడు. హల్లెలూయా. కానీ దావీదుకు ఉన్న తీవ్రమైన ఒత్తిడి. హల్లెలూయా. ఎందుకంటే తనున్న పరిస్థితి అంత భయంకరంగా ఉంది ఆ కీర్తనలో. హల్లెలూయా. అందుకనే ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎన్నాళ్ళ మట్టుకు నన్ను నువ్వు విడిచిపెడతావు అంటున్నాడు, మర్చిపోతావు అంటున్నాడు. ఆమె చూద్దాం. నిజానికి దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని మర్చిపోడు. వాగ్దానం ఉంది కదా, నిన్నెన్నడు విడువను ఎడబాయనని చెప్పి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. కానీ ఒక్కోసారి ఆయన మర్చిపోయినట్టు ఈ తీవ్రమైన ఒత్తిడికి గురి చేసిన ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా జరుగుద్ది. మంత్ర విద్య ఆత్మలు ఏ వ్యక్తిలో అయితే తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడిని కలిగజేస్తాయో వారికి ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తాయి అవి. హల్లెలూయా. దేని వల్ల అంటే తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడికి గురవడం మూలంగా. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో దాడి చేసినప్పుడు ఈ విధంగా దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, దేవుడే నీకు దూరం అయిపోయాడు, దేవుడే నిన్ను మర్చిపోయాడు అన్న ఆలోచనలు అలాంటి భావనలు తీసుకొస్తాయి. హల్లెలూయా. కానీ ఒక సత్యం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోడు, దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి అక్కడ ఏం చేయాలంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ దుష్టిని క్రియలన్నీ నాశనం చేయబడాలి అని ప్రార్థన చేయాలి. ఆ క్రియలు ఖచ్చితంగా నాశనం చేయబడతాయి. దావీదు ఎలా చేశారో చూసినట్లయితే, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనేందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును. అంటే మనస్సులో ఉన్నటువంటి, అంటే చూడండి, పరిశుద్ధులైనటువంటి వారికి కూడా అప్పుడప్పుడు అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి. దావీదుకి చెలరేగినట్టు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎంతవరకు నా మనసులో చింతపడాలి. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఈ ఒత్తిడికి గురి చేసే ఆత్మలు మనసులో చింతన తీసుకొస్తాయి. ఎందుకు ఆ ఒత్తిడి మూలంగా మనిషికి ఏమొస్తుందంటే హృదయంలో ఒక చింత. ఇప్పుడు దావీదులో అదే బాధ అనమాట. చింతిస్తున్నాడు, ఎంతవరకు నేను చింతించాలి, ఎంతవరకు నా హృదయంలో పగలంతా, అంటే పగలంతా ఇంతకు ముందు కీర్తనలోనేమో 6వ కీర్తనలో రాత్రంతా నేను దుఃఖపడుతూ కన్నీరు విడుస్తూ నా పరుపు తేలిపోతుంది నా కన్నీటికి అంటున్నాడు. ఎంత దుఃఖపడి ఉంటే, ఎంత కన్నీరు గారిస్తే పరుపు తేలుద్ది. హల్లెలూయా. అంటే అంత కన్నీరు విడిచాడు తన ఒత్తిడిని తట్టుకోలేక ఆ బాధని. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ 13వ కీర్తనలో, నేను నా హృదయంలో ఎంత కాలము పగలంతా
ఇదిగో ఇప్పుడు పగలంతా అంటున్నాడు. ఇంత ముందు కీర్తనలో రాత్రి అంతా అంటే ఇప్పుడు హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడనే ఎందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చరించుకొనును. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా పగలు కూడా రాత్రి అనక పగలనక, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. వీటి దాడి ఎలా ఉంటదంటే రాత్రి ఉంటది, పగలు ఉంటది. మంత్ర విద్య ఆత్మల దాడి పగలంతా కూడా దుఃఖం అనమాట. తనలో ఉన్న ఒత్తిడి, ఆ మనసులో ఉన్న చింత చేత, ఆ ఒత్తిడికి వల్ల వచ్చిన దానివల్ల రాత్రి అంతా చింతపడుతుంది. విచారంతో ఉన్నాను, కన్నీళ్లతో అంటున్నాడు. పగలంతా కూడా నేను దుఃఖపడతానే ఉన్నాను అని అంటున్నాడు. దీనికి మనం ఆత్మీయత ప్రార్థనలో వ్యతిరేకంగా దుష్టుడు అక్కడ చెలరేగిపోకుండా, తనను హెచ్చించుకోకుండా మనం ఏం చేయబడాలంటే, రాత్రి పగలు శత్రు దాడి చేస్తూ ఉంటే ఒక మనిషి ఎట్లా, ఒక దేవుని మనిషి ఎట్లా జయించాలి? హల్లెలూయా. రాత్రి బాధ పెట్టి, పగలు బాధ పెట్టి, రాత్రి ఒత్తిడి తీసుకొచ్చి, పగలు మానసిక శారీరక ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లా? హల్లెలూయా. ఎట్లాగంటే దేవుని వాక్యం సెలవిస్తుంది 91 కీర్తనలో, రాత్రి వేళ కలుగు భయములకైనాను, పగటి వేళ ఎగురు బాణముకైనాను, చీకటిలో సంచరణ తెగులుకైనాను, మధ్యాహ్నమందు పాటు చేసే రోగములకైనాను నువ్వు భయపడకుందు అని దేవుని వాగ్దానం అనుకుంది. ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ఏం చేయాలంటే, ఈ విధంగా ఏ మంత్ర విద్య ఆత్మల ద్వారా నాలో రాత్రి పగలు మానసికమైన ఒత్తిడులు, శారీరకంగా సంబంధించిన ఒత్తిడులను, రోగాలతో తీసుకొస్తున్న, నాలో చింతలు తీసుకొస్తూ, దుఃఖాన్ని రాత్రి కలిగిస్తూ పగలు కలిగిస్తూ నీ బలవంతుడి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నానని చెప్పినప్పుడు ఖచ్చితంగా అవి నాశనం చేయబడతాయి. హల్లెలూయా. అందుకే దావీదు ఇక్కడ అంటున్నాడు చూడండి, వారి తలంపులే వారికి, అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చేటటువంటి తీవ్రమైన ఒత్తిడులు తలంపుల్లో ఉండి తీసుకొస్తాయి. ఎలాంటి? వారి తలంపులే వారికి నొప్పి దుఃఖం కలగజేస్తాయి. ఇప్పుడు దావీదులో కూడా మానసికంగా వచ్చిన తలంపుల ద్వారా వచ్చిన ఒత్తిడి తీవ్రమైన నొప్పిని బాధ కలిగిస్తుంది. విపరీతంగా ఆలోచిస్తే ఒత్తిడి ఎక్కువైపోద్దా లేదా? హల్లెలూయా. అలాగే విపరీతంగా తలంపులు కూడా పుట్టడం వల్ల నొప్పులు, దుఃఖాలు, బాధలు, కన్నీళ్లు వస్తాయి. ఈ మంత్ర విద్య ఆత్మల కలగజేస్తాయి. ఆమె చెప్తాం. పరిస్థితులు అలా ఎందుకు కలుగుతున్నాయో వారు అర్థం చేసుకోలేకపోతారు ఆ టైంలో. ఎందుకంటే ఈ తీవ్రమైన ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల, తీవ్రమైన ఒత్తిడితో కూడిన తలంపులు ఎక్కువైపోవడం వల్ల ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిలో ఆ ఒత్తిడిని పెంచేయడం ద్వారా అసలు ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి నా చుట్టూ, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా పిల్లల జీవితాలు ఎందుకు ఇలా జరుగుతుంది, నా భర్తకి ఎందుకు ఇలా జరుగుతుంది, నా భార్యకి ఎందుకు ఇలా జరుగుతుంది, నా సంఘంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా విశ్వాసంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు. హల్లెలూయా. అలాగే ఇంకా ఎలా ఉంటుందని ఇది ఇంకా మనం చూసినట్లయితే ఈ మాటని యోబు గ్రంథంలో కూడా చూడొచ్చు. యోబు గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే ఆయన ఎలా ఆ ఒత్తిడిలో ఎలా ఫేస్ చేశాడు అనేది అక్కడ రాయబడి ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినను శపించాడు. ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. నిజంగా తరచుగా విశ్వాసులు పెనుగులాడవలసింది ఎక్కువగా వాళ్ళ మనసులో వచ్చే తలంపులతోనే. మన మనసుల్లో వచ్చే తలంపులతోనే మనం ఎక్కువ పెనుగులాడాలి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏంటంటే మనలో ఉన్న సమాధానం తీసివేయడానికి ఈ తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆ తలంపులు, మనసులో పెనుగులాడే తలంపులు, మనసులో మనల్ని యుద్ధం, ఆ తలంపులతోనే పోరాడతాం అనమాట. ఈ మంత్ర విద్య ఆత్మ విపరీతమైన తలంపులు అలా చేయడం ద్వారా యుద్ధం చేయడం జరుగుతుంది అక్కడ ఆలోచనతో. హల్లెలూయా. పరిస్థితులతో కానీ బయట శత్రువులతో కాదు ఇక్కడ యుద్ధం జరిగేది. బయట జరిగే పరిస్థితులతో కాదు, బయట శత్రువులతో కాదు మనం యుద్ధం చేసేది. మన ఆలోచనలతో ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ తీవ్రమైన తలంపులు పుట్టించి తీవ్రమైన ఒత్తిడిని తీసుకువెళ్ళి భయంకరంగా పోరాడేలాగా పెనుగులాడేలా చేస్తాయి. హల్లెలూయా. అందుకని చాలా మందిలో తలంపులు చూడండి విపరీతంగా ఉంటాయి, ఆ ఒత్తిడిలు కూడా అంతే ఉంటాయి. ఆలోచించమాకండి డాక్టర్లు అంటారు చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు మానసికంగా ఎక్కువగా బలహీనలు అయిపోయి అనారోగ్య పాలైనప్పుడు దేని గురించి అయినప్పుడు అయితే ఫస్ట్ క్వశ్చన్ అదే వేస్తున్నారు డాక్టర్లు. దేని గురించి ఆలోచించకండి, దేని గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఆలోచించడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి తలంపులు గురవడం వల్ల బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి, ఇంకా లేనిపోయిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా లేనిపోయిన చాలా ఉన్నాయి సిక్నెస్ తీసుకొచ్చేవి. హల్లెలూయా. అంటే రకరకాల వ్యాధులు, రోగాలు, శరీరం ఇమ్యూనిటీ పవర్ పోయి ఇంక ఈ తీవ్రమైన ఒత్తిళ్ళు పెరిగిపోయే వాటికి ఏమవుద్దంటే ఆ శరీరం ఆరోగ్యతనం పక్కకు పోయి అనారోగ్యతనం అంతా బయటకు వస్తుంది అనమాట. లేనిపోయిన బలహీనతలే బయటకు వస్తాయి. అలాగే ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల మీద
ఈ తీవ్రమైన తలంపులు, ఒత్తిడితో కూడిన తలంపులు తీసుకువెళ్ళి బయట శత్రువులతో కాదు ఇక్కడ పోరాడేది, పెనుగులాడేది, బయట పరిస్థితులతో కూడా కాదు పోరాడేది, పెనుగులాడేది, మన లోపల నుండి వచ్చే తలంపులతోనే మనం ఎక్కువ పెనుగులాడేలాగా, మన లోపల నుంచి వచ్చే తీవ్రమైన ఒత్తిడితో కూడిన తలంపులతోనే మనం ఎక్కువగా పోరాడేలా చేస్తాయి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దేవుడు మాట్లాడుతున్న మాటని, అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే తమ అంతరంగంలోని పోరాటంలో వారి గెలిచి విశ్వాసంతో దేవునిపై ఆధారపడితేనే అన్ని విషయాల్లో గెలుపు అనేది జరుగుతుంది. ఎలా జయించాలి దీన్ని? అంతరంగంలో ఉన్నటువంటి పోరాటంలో గెలవాలంటే దేవుని మీద బలమైన విశ్వాసంతో మనం ఏం చేయాలంటే హల్లెలూయా, ఆ తలంపులన్నిటినీ జయించడానికి కావాల్సిన గెలుపు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. మనం ఆయన మీద ఆధారపడాలి. అలాంటి తీవ్రమైన ఒత్తిడిలో గురైనప్పుడు కూడా ఏం చేయాలని బాధపడతాం కాదు, కానీ విశ్వాసమైన కర్త దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఈ తీవ్రమైన తలంపులు, ఒత్తిడికి గురి చేస్తున్న మంత్ర విద్యాత్మ శరీరంలో, మన మనసులో సమాధానంతో ఇంగిలిస్తుంది బలవంతుడిగిరి అనేది కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నానని మనం ప్రార్థన చేయాలి. ఆమె చెప్దాం. అంతేకాదు మనస్సులోని తలంపులన్నిటినీ క్రీస్తుకు విధేయమయ్యేలాగా చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. మన మనసులో ఉన్న తలంపులన్నీ ఆ మంత్ర విద్య ఆత్మలో దాడి చేసే వాటికి చోటు ఇవ్వడం, దేవునికి విధేయత చూపించేలా మన తలంపులు దేవుడి మీదకి వెళ్ళాలి, మన ఆలోచన దేవుడి మీదకి వెళ్ళాలి. ఈ రోజుల్లో, ఈ లాస్ట్ డేస్ లో ఈ యొక్క చాతబడి చెల్లంగి మాంద్రి శక్తి ప్రభావాలతో కూడిన మంత్ర విద్యాత్మ ప్రయోగాలు మనుషుల తలంపుల్లో ఎక్కువ పనిచేస్తున్నాయి. ఆలోచనలో తలంపులు, విపరీతమైన ఆలోచన అనమాట, విపరీతమైన తలంపులు, ఒత్తిడితో కూడిన తలంపులు, ఒత్తిడితో కూడిన ఆలోచన. అలా ఆలోచించి దానివల్ల ఏమీ జరగదు. బట్ అలాంటి ఆలోచనలు ఆలోచించి తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి దేవుడి మీద ఆధారపడనీయకుండా వాళ్ళని ఆ ఒత్తిడిలోనే నలగొట్టి నాశనం చేయాలని చూస్తున్నాయి. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఈ ఒత్తిడికి గురి చేసి దేవుడి మీద ఆధారపడనీయకుండా చేస్తున్న తీవ్రమైన ఒత్తిడితో కూడిన తలంపులు పుట్టిస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాడి బలిపీఠాలు విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. ఆమె చెప్తాం. హల్లెలూయా. సో దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఈ విధంగా అతను ఏం చేశాడంటే, అక్కడ మనం చూడొచ్చు, ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఈ విధంగా తన శత్రువు హెచ్చించుకుంటున్న విధానాన్ని ఈ విధంగా మొరపెడుతున్నాడు. 3వ వచనం చూద్దాం. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఏమంటున్నాడు? నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. ఇంకో మాటను మనం అక్కడ చూసినట్లయితే 4వ వచనంలో, నేను మరణ నిద్ర నందకుండాను వాని గెలిచి తిన్నని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి ఇక్కడ? దుర్మార్గులు గెలుస్తారన్న ఆలోచనే దావీదుకి కంటకప్రాయంగా ఉంది. హల్లెలూయా. మన శత్రువు గెలుస్తాడన్న ఆలోచన మనకు రానివ్వకూడదు. హల్లెలూయా. కానీ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే మనిషిని తీవ్రమైన ఒత్తిడిలోకి, తలంపులోకి తీసుకెళ్లిపోయి మనం ఓడిపోతాం అనే రీతిలో బలహీనపరుస్తాయి, ఓడిపోతాం అన్న రీతిలో నిరాశపరుస్తాయి, ఓడిపోతాం అన్న రీతిలో దాడి చేస్తాయి. కానీ దావీదు ఇక్కడ చూడండి, అంత భయంకరమైన తీవ్రమైనటువంటి ఒత్తిడిలకు గురైపోయినప్పటికీ కూడా, దేవా నన్ను నా శత్రువు చేతికి మరణ నిద్రను అందకుండా, నన్ను గెలిచారా నా శత్రువు చెప్పుకోకుండా, నేను తూలి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకు వెలిగిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన బద్ధ శత్రువైన సాతాను, అదే ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో తన మీద దాడి చేస్తున్నారు, వారు మనపై అలాగే దావీదుపై గెలుస్తాడన్న తలంపు మనకు సహించరాందిగా ఉండాలి. దావీదుకు ఉన్నట్టుగా దావీదు సహించాల. ఆ శత్రువు నా మీద జయించడానికి వీల్లేదు, ఆ శత్రువు నా మీద హర్షించడానికి వీల్లేదు. ఈ మంట మనకు ఉండాలి. ఆత్మీయ ప్రార్థనలు అందుకే చేయాలి. హల్లెలూయా. ఏ విధంగా కూడా సాతాను నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా బిడ్డల మీద, నా పరిస్థితుల మీద, నా ఆలోచనల మీద, నా తలంపుల మీద, నా ఉద్దేశాల మీద, నా జీవితం మీద దాడి చేయడానికి వీల్లేదు. యేసునామములో ఏ విధంగా ఆ శత్రువు నా మీద హర్షించడానికి వీల్లేదు, ఏ విధంగా కూడా శత్రువు నా మీద గెలుపొందడానికి వీల్లేదు. ఈ విధమైన రోషం మనం ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో చేసేది. హల్లెలూయా. ఏ విధంగా కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నా సమాధానాన్ని దొంగిలించాలని చూస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. అపవాది క్రియలంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడికి శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని, హృదయాన్ని గురి చేసి, థ్యాంక్ యూ లార్డ్, తాను గెలవాలని చూస్తున్న మంత్ర విద్య ఆత్మ క్రియలన్నిటి కూడా, శత్రు క్రియలన్నిటి కూడా నజరుడైన యేసు నామములో పూర్తిగా నాశనం చేసి నిర్వీర్యం చేస్తున్నా. ఆమె చెప్తాం. దావీదు అసలు శత్రువు గెలుస్తాడన్న ఆలోచననే అంగీకరించట్లే, సహించట్ల.
అలాగే మనలో కూడా ఆత్మీయత ప్రార్థన, ఎందుకంటే శత్రువు ఓడిపోయి ఉన్నాడు, వాడు మన మీద గెలుపొందడు అనే మంటతోనే మనం చేస్తాం. హల్లెలూయా. వాడు మనల్ని ఓడించేస్తాడేమో అని కాదు, ఈ భయాలు మనకు ఉండకూడదు. హల్లెలూయా. అలాగే దావీదు ఈ విధంగా ప్రార్థన చేసి అసలు శత్రువు గెలుస్తాడన్న తలంపే సహించరాందిగా చూసుకున్నాడు. ఏ రీతిలో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, పిల్లల పరంగా, చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా, భవిష్యత్ పరంగా, వివాహాల పరంగా, గర్భఫలాల పరంగా ఎక్కడా కూడా శత్రువు గెలవడానికి వీల్లేదు. హల్లెలూయా. సంఘంలో కానీ పరిచయంలో కానీ దేవుడి నామం మహింపరచబడే రీతిలో వాడు ఓడిపోవాలి, మనం గెలిచిన స్థితిలో నిలబడాలి క్రీస్తులో. హల్లెలూయా. అందుకే ఈ ఆత్మీయత ప్రార్థన చేసేది 5-6 వచనాల్లో కూడా 13వ కీర్తనలో మనం చదివినట్లయితే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంత తీవ్రమైన ఒత్తిడిల్లో కూడా, ఎంత మానసిక ఒత్తిడిలు మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడుతున్నా, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన తలంపుల ఒత్తిడి నాలో కలుగుతున్నా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారమును చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అంటున్నాడు. ఆమె ఇంత మానసిక తీవ్ర ఒత్తిడిలో కూడా ఆయన కృపయందు దావీదు నమ్మకం ఉంచి ఉన్నాడు. ఆమె చెప్దాం. ఇక్కడ దావీదు తన మనసులో జరిగిన ఆ యొక్క ఒత్తిడిల సంఘర్షణలో తాను గెలుపొందినట్లు తన తలంపుల్లో తిరిగి మరోసారి పూర్తి నమ్మకం, ధైర్యం చేకూరాయని చూపిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే దేవుని కృపయందు నమ్మకం ఉంచాడు కాబట్టి ఈరోజు ఈ మన జీవితాల్లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా సాతాను తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావాలని చూస్తున్నా, తీవ్రమైనటువంటి మనస్సును గాయపరిచే ఒత్తిడి తీసుకురావాలని వస్తున్నా, తలంపులు తీసుకురావాలని వస్తున్నా, దేవుని మీద మనం ఆయన కృప ఎందు నమ్మిక ఉంచినప్పుడు దావీదు ఎలా ఉంచాడో ఆ కృప ద్వారా ఆయన ఏం చేశాడంటే వాటి అన్నిటిని అధిగమించి జయించాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన గెలుపొందాడు. హల్లెలూయా. అంతేకాకుండా తనకు కావాల్సిన ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో దావీదుకి ఎలాగైతే దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడో, విశ్వాసాన్ని ఇచ్చాడో, అలాగే ఆయన కృప మీద విశ్వాసం ఉంచినందుకు ఈ రాత్రి కాల సమయంలో ఎంత మందిలో ఈ మంత్ర విద్యాత్మ ద్వారా తీవ్రమైన మానసిక ఒత్తిడి, శరీరం మీద రోగాల చేత ఒత్తిడి కలిగిస్తూ, తలంపుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తూ దేవుని కృప మీద ఆధారపడి చేస్తున్న బలవంతుడి గిరీలను కూడా యేసుక్రీస్తు బంధిస్తున్నాం, యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అలాగే దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ దావీదు ద్వారా ఆందోళన చెందిన మనస్సుకు దేవుని కృపపై నమ్మకం ఉంచడం గొప్ప ఔషధం అని దావీదు చూపిస్తున్నాడు. ఆమె చెప్తాం. తను పూర్తిగా ఆ మనస్సు ఒత్తిడులకు గురైపోయి తన సమాధానాన్ని శరీరంలో పోగొట్టుకున్నాడు, మనసులో పోగొట్టుకున్నాడు, హృదయం లేదు. అయినా తనకు అలాంటి పరిస్థితుల్లో కూడా, అంత తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆందోళన టైంలో కూడా తనకు ఈ టైంలో విడుదల ఇవ్వగలిగిన వాడు, తనకి ఈ టైంలో ఈ ఒత్తిడిలన్నిటి నుండి కూడా జవాబు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, తీసివేయగలిగిన వాడు దేవుని కృపే. ఆ కృపే ఈరోజు ఆ టైంలో నాకు మందు, ఈ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న టైంలో నాకు విడుదలనిచ్చేది, స్వస్థతనిచ్చేది, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది, క్షేమాన్ని ఇచ్చేది ఆయన కృపే. ఆ ఔషధం ఆయన కృపే అని గుర్తించాడు. ఈరోజు అదే ఔషధం కృప, దేవుని కృపే మనకి మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయాలని చూసి, తీవ్రమైన ఒత్తిడిలకు మానసికంగా, శారీరకంగా మన హృదయాల మీద దాడి చేయాలని చూసి, ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా మన సమాధానం దొంగిలించాలని చూస్తున్న వాటికి కూడా మనకు మందు కూడా, ఔషధం కూడా ఏంటంటే దేవుని కృపే. హల్లెలూయా. ఆ రోగాలకి, ఆ బాధలకి. హల్లెలూయా. అలాగే ప్రపంచాన్ని జయించింది దేవుడు మనకిచ్చిన విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసము, ఆ కృపను మనము కలిగి ఉండాలి. జయించాలంటే మన దృష్టి మన పై నుంచి, మన కష్టాల నుంచి దేవుని వైపుకు మరలించాలి. దావీదు కూడా తన ఆ మంత్ర విద్య ఆత్మ ద్వారా తీవ్రమైన ఒత్తిడిలకు గురై సమాధానం కోల్పోయినప్పుడు కూడా తన దృష్టి ఎందుకు నాకు ఇలా అయిపోయిందని చెప్పేసి అక్కడ ఉండలేదు. తన దృష్టి అలాంటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో, తీవ్రమైన శారీరక రోగ ఒత్తిడిలో కూడా తన దృష్టిని దేవుని వైపు మరలించాడు. ఇదే మనం చేయాల్సింది ఆత్మీయ ప్రార్థనలో. ఏ మానసిక ఒత్తిడిలు మంత్ర విద్య ఆత్మల ద్వారా తలంపులలో దాడి చేస్తా సమాధానం దొంగిలిస్తున్నాయో, ఇలాంటి తీవ్రమైన ఒత్తిడిలతో కూడిన టైంలో కూడా మన దృష్టి ఎవరి మీద ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దావీదు ఎలాగైతే దేవుని మీద తన దృష్టి సారించాడో మన దృష్టి కూడా దేవుని మీద సారించాలి. హల్లెలూయా. అలా సాధించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిస్థితులను దేవుని మీదే విశ్వాసంతో చూడడం, దేవుని మీద నమ్మకంతో చూడడం నిరుత్సాహాన్ని, నిరాశని కలిగించే తలంపులన్నిటిని జయించగలదు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడిలకు గురి చేస్తూ మానసిక, శారీరక ఒత్తిడి పరిస్థితులను ఈ రోజు ఎవరు అనుభవిస్తున్నా దేవుని మీద నమ్మకంతో, హల్లెలూయా,
అలాంటి తీవ్రమైన ఒత్తిడిలో కూడా దేవుడి మీద నమ్మకంతో చూడడం ద్వారా ఈ నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి, నారాశని కలిగించే ఆ తీవ్రమైన మంత్ర విద్య ఆత్మ ద్వారా వస్తున్న ఓ తీవ్రమైన ఒత్తిడి తలంపులన్నిటిని కూడా యేసు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా జయించబడును గాక. ఆమె ఈ రాత్రి అలాంటి జయాన్ని ప్రతి ఒక్కరికి, ఇలాంటి మానసిక ఒత్తిడిలు ఎదుర్కొంటున్న వారందరికీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు ఈ విధంగా తనకు వచ్చినటువంటి మానసిక ఒత్తిడులు మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడిన పరిస్థితులన్నిటిని ఎదుర్కోవడం జరిగింది. అంతేకాదు ఇంకొక కీర్తనలో కూడా తన మానసిక తీవ్రమైన ఒత్తిడిలు మంత్ర విద్య ఆత్మ ద్వారా ఎలా జయించాడో, దేవుడు ఎలా జయించడానికి కృపించాడో, ఆ కృప ద్వారా ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో ఈ ఒత్తిడికి గురి చేసి సమాధానం దొంగిలిస్తున్న మంత్ర విద్యాత్మ క్రియలు పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. 30వ కీర్తన కూడా మనం చదువుతాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే, అక్కడ మనం చూసినట్లయితే ఎలా మాట్లాడుతున్న తర్వాత వచనంలో, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆమె చెప్దాం. దావీదు జీవితం ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎలా ఉన్నాడంటే, ఆయన ఎంత మృత్యు ముఖంలోకి, అంటే మరణించే స్థితిలోకి వెళ్ళిపోయేంత వచ్చేటంతగా జబ్బు పడినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినందుకు ఇది కృతజ్ఞతగా రాసినటువంటి కీర్తన అన్నమాట. హల్లెలూయా. తను ఇంకా చనిపోయి మృత్యులోకానికి వెళ్ళిపోతాను, ఇంకా మరణించేస్తానన్న పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే దావీదుకి స్వస్థత ఇచ్చాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడినప్పుడు, తీవ్రమైన ఒత్తిడిలు శరీరంలో ఎక్కువైనప్పుడు వారిని ఇంకా తర్వాత మరణానికే తీసుకెళ్లాలని చూస్తాయండి. కానీ దావీదు ఇలాంటి టైంలో కూడా ఏం చేశాడంటే, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఈ రాత్రి కాలసేమని ఈ ఆత్మీయుద్ధ ప్రార్థనలో ఎవరి జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడిలకు గురై శత్రువులు కాదు సంతోషించేది ఈ రాత్రి, ఈ ఒత్తిడులన్నిటి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల పొందుకుని యేసునామములో ఆ శత్రువులు సంతోషించనీయకుండా దేవుడు ఎవరికి స్వస్థత కావాలి ఈ రాత్రి దావీదుకి ఇచ్చినట్లుగా ఇస్తున్నాడు. మృత్యులోకంలోకి నీ వెళ్ళనివ్వడాయన. హల్లెలూయా. అతని దేవుడు దావీదుని ఎలా బాగు చేశాడో ఈ రాత్రి అలా ప్రతి ఒక్కరిని ఆత్మీయ ప్రార్థనలు ఆయన స్వస్థపరిచి నడిపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, దావీదు అంటున్న మాట, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మంత్ర విద్య ఆత్మలు తీవ్రమైన ఒత్తిడిని కలిగించినటువంటి వ్యక్తులను తీసుకెళ్లాలనుకున్న స్థలం ఏంటంటే మరణానికి. సో అక్కడికి ఆ ప్రజలను తీసుకువెళ్లాలని ఈ తీవ్రమైన ఒత్తిడికి తీసుకువెళ్లి సమాధానాన్ని శరీరంలో అలా లేకుండా జబ్బు పడేలా చేసేది. దావీదు కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, స్వస్థపరిచాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడి నుంచి స్వస్థత వెతకాలి అనేది దావీదు అక్కడ పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాట కూడా ఇక్కడ అదే. డాక్టర్లు మందుల సహాయం మాత్రమే కాదు, దానికంటే ముందు మనం దేవుడిని వెతకాలి. హల్లెలూయా. డాక్టర్ల మందుల సహాయం కంటే ముందు దేవుడిని వెతకాలి. ఆ డాక్టర్ల మందుల సహాయంతో పాటు హల్లెలూయా ముందుగా మనం దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆమె చెప్దాం. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే దానికి ముందే డాక్టర్లు మందుల సహాయానికి ముందే మనం దేవుని మనసుకు తెచ్చుకోవాలని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని పేరులో ఒక పేరు ఏంటంటే యెహోవా రాఫా. నిర్గమ 15:26లో రాయబడింది, నేను స్వస్థపరచు యెహోవా నేనే అని. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ శరీరంలో ప్రాణంలో జబ్బులు పడేలా చేస్తూ స్వస్థతలు పొందనీయకుండా చేస్తూ చాలా మందిని ఆ ఒత్తిడిలోనే కుంగిపోయేలా చేస్తున్నాయి. ఏవైతే ఇప్పుడు వరకు శరీరంలో ఎక్కడైతే గుండె భాగంలోనా, ఊపిరితిత్తు భాగంలోనా, కాలేయ భాగంలోనా, మూత్రపిండాల్లోనా, తల భాగాల్లోనా, లేకపోతే చేతుల్లో, కాళ్ళల్లో, ఎక్కడైతే ఇంకా థ్యాంక్ యూ లార్డ్, ఇంకా మెదడు భాగాల్లో, ఎక్కడెక్కడ ఏ శరీర భాగాల్లో తీవ్రమైన ఒత్తిడి ద్వారా రోగాలు, బలహీనతలు, నిజంగా ఎముకలు ఇరిగిపోయి ఎముకల్లో బలహీనతల ద్వారా ఏ బలహీనతలతో బాధపడుతున్నాయి రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడుతున్న అనారోగ్యాలు కలిగిస్తున్నాయి, తీవ్రమైన ఒత్తిడి కలిగించే మానసిక శారీరక ఒత్తిడికి గురి చేస్తున్న బలవంతుడి క్రియలను కూడా మరణానికి వెళ్ళిపోతానేమో భయపెడుతున్నాయి. ఎవరైతే ఇలా భయపడుతూ బాధపడుతూ దావీదులా మొరపెడుతూ ఉన్నారు, ఈ రాత్రి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిర్గమ 15:26 ప్రకారం నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు ప్రభువా. అలాంటి స్వస్థతను ప్రతి ఒక్క బిడ్డలు ఈ రాత్రి యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. ఏ విధంగా కూడా శత్రువు సంతోషించకుండా
పూర్తిగా విడుదలనిచ్చి మీరు నడిపిస్తున్నందరికై స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదుతో మాట్లాడేట్టుగా 4వ వచనంలో, యెహోవా భక్తులారా ఏమనుంది, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రమును ఆయన ఆయుష్కాలం అంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉనినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, విశ్వాసులు దేవునికి కోపం రేపినప్పటికీ ఆయన వారితో ఎంత ఆదరణ పూర్వకంగా ప్రవర్తిస్తాడనే విషయం ఆయన స్తుతించేందుకు, పాటలు పాడేందుకు గొప్ప కారణమైంది ఇక్కడ దావీదు జీవితంలో. ఆమె నిమిషం మాత్రమే ఆయన కోపం ఉందని చెప్పేసి, హల్లెలూయా, ఆయన దయ అయితే ఆయుష్కాలం అంతా ఉన్నదని చెప్పేసి మాట్లాడడం జరిగింది దావీదు ఆ విధంగా. హల్లెలూయా. ఎలాగంటే మనం దేవునికి కోపం రేపినప్పటికీ ఆయన ఆదరించాడని చెబుతున్నాడు. హల్లెలూయా. దావీదు మాట్లాడుతున్న మాటలు, శత్రువుకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఈ వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. దేవుడికి మనం ఎన్నడూ కోపం తెప్పించే పనులు చేయకూడదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ శత్రు దాడి చేసే అంత పరిస్థితిని కూడా పొందేసుకోకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడండి, సాయంకాలం ఏడుపు వచ్చినా రాత్రి ఉన్న ఉదయాన్ని సంతోషంగా, ఒకవేళ ఈరోజు లేదా కొన్ని దినాలుగా కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి బాధ దుఃఖంతో ఉన్నట్లయితే ఉదయానికల్లా నవ్విచ్చేలాగా సంతోషాన్ని ఇచ్చేలాగా దేవుడి రాత్రి కాల్సిన మంత్రి ఆత్మల ద్వారా ప్రతిరోజు నా కుటుంబంలో ఏడిపోయినమ్మా, నా ఆరోగ్యంలో ఏడిపే, నా పరిస్థితుల్లో ఏడిపే, నా పిల్లల దగ్గర ఏడిపే, లేదా భార్యాభర్తల జీవితాల్లో ఇదే దుఃఖం, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే సమాజంలో, సంఘంలో, సేవకులు, విశ్వాసులు ఎక్కడ ఈ దుఃఖం వస్తున్నా ఇప్పుడు వరకు ఉందేమో, కానీ ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఆ ఏడుపంతా తీసివేయబడి తెల్లవారికల్లా సంతోషాన్ని ఇస్తానన్న దేవుడు వాక్ నెరవేర్చబడుతుంది ఇప్పుడే యేసు నామములో. ఆ విధంగా మంత్రి విజయాత్మ ద్వారా తీవ్రమైన ఒత్తిడిని కలిగించి దుఃఖాన్ని కలిగిస్తూ కన్నీళ్లతో ముంచెత్తుతున్న ఆ బలవంతుడి క్రియలని రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాశనం చేయబడును గాక. ఉదయం కల్లా దేవుడు సంతోషాన్ని ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరిలోకి నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆ తర్వాత వచనాలు కూడా మనం చదివినట్లయితే, నేను ఎన్నడూ కదలని నా క్షేమకాలమని అనుకుంటేని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. హల్లెలూయా. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని అంటున్నాడు దావీదు. హల్లెలూయా. దేవుడు ముఖమును ఎప్పుడు దాచుకుంటాడు? మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. అది ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకుంటే పడిపోక తప్పదు. హల్లెలూయా. నేను కథలను ఎప్పుడు అనుకున్నాడంట ఆయన. హల్లెలూయా. తన శక్తి సామర్థ్యాల మీద ఇలా పెట్టుకున్న వ్యక్తి కదిలించబడతాడు. దేవుని శక్తి సామర్థ్యాల మీద పెట్టుకున్న వ్యక్తి కాదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి ఎప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళు ఆధారపడేలా చేసి దేవుడి మీద ఆధారపడకుండా చేస్తాయి. అప్పుడు వాళ్ళు పడిపోతాకి ఛాన్సెస్ ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు, మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకుంటే పడిపోక తప్పదు. హల్లెలూయా. మన ఆరోగ్యం, శాంతి, సమాధానాలు, శ్రేయస్సు మన మంచితనం వల్ల రావు, కలగవు. హల్లెలూయా. దేవుని మంచితనం పైనే ఆధారపడి ఉన్నాయి. ఇది దావీదు గ్రహించాడు. ఆమె చెప్దాం. మన ఆరోగ్యం, మన ఆయుష్, మన శ్రేయస్సు, అలాగే మనకి వచ్చే శాంతి సమాధానాలన్నీ కూడా మన మంచితనాల వల్ల కాదు, రావు. మన దేవుని మంచితనం మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే ఈ తీవ్రమైన ఒత్తిడి మానసికంగా, శారీరకంగా శరీరం మీద దాడి చేసి సమాధానం దొంగిలించి వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి నశించేలా చేస్తాయి. హల్లెలూయా. మనం అలా మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడితే పడిపోక తప్పదు. కానీ మన ఆరోగ్యం, మన శాంతి, మన సమాధానం, మన శ్రేయస్సు, మన క్షేమం అన్నీ మన మంచితనం మీద కాదు, దేవుని మంచితనం మీద ఆధారపడి ఉన్నాయని గుర్తెరిగినప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మల క్రియ పూర్తిగా నాశనం చేయబడేటటువంటి కృపను పొందుకున్నాడు పెద్దవాడు. రాత్రి కాల సమయంలో ఒకవేళ ఇలాగా సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తీవ్రమైన ఒత్తిడికి గురై నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేస్తున్నా. ఆమె చెప్తాం. దావీదు ఇక్కడ అదే చెబుతున్నాడు. హల్లెలూయా. అలా అని చెడ్డ వాళ్ళగా ఉండాలని కాదు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట. ఎంత మాత్రం కాదు. మరి ఇంకే కారణం లేకపోయినా కేవలం ఆయన కృపను బట్టి ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి మనం నీతిమంతులుగా బ్రతికేందుకు నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. సో ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా దేవుని ప్రజల జీవితంలో దాడ్చికుండా దావీదు చెబుతున్న మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. మను నిన్ను స్తుతించిన నీ సత్యమును గురించి అది వివరించిన, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము,
నా ప్రాణం మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవ నిత్యము నేను స్తుతించదను. ఆమేన్. మన జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప మార్పైన త్యాగాలు ఈ మంత్ర విద్య ఆత్మ దాడి నుంచి పూర్తిగా ఒత్తిడి నుంచి విడుదల ఇచ్చి హల్లెలూయా. దావీదు దేవుణ్ణి వేడుకున్నంత హృదయపూర్వకంగా మనం వేడుకుంటే అతనికి ఆయన అనుభవాలు లాంటివి మనకు కూడా అనుభవాలు అవుతాయి. ఆమె ఈ రాత్రి అలాంటి అనుభవాలు గుండా ప్రతి ఒక్కరిని నడిపించబోతున్నాడు. ఏమంటున్నాడు? నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు. ఈరోజు ఈ మానసిక ఒత్తిడిలు, శరీరం మీద రోగాల చేత ఒత్తిడి ద్వారా అంగలారుస్తూ ఉన్న అటువంటి జీవితాన్ని మంత్ర విద్య ఆత్మల ద్వారా యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ దావీదు అంగలార్పుని దేవుడు ఎలాగైతే నాట్యంగా మార్చాడు, ఈ రాత్రి కలిసిన మంత్రి విద్యాత్మల ద్వారా ఉన్నటువంటి ఆ మానసిక ఒత్తిడులు, శరీరం మీద రోగాల ద్వారా మానసిక ఒత్తిడిని ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా ఆ అంగలార్పులను తీసివేయబడి నాట్యంగా మార్చబడిన కాక యేసు నామంలో. ఇప్పుడే తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి ఈ యొక్క మంత్రి విద్యాత్మల ద్వారా శారీరకంగా, మానసికంగా హృదయాలు ఒత్తిడి కలిగజేసి, తీవ్రమైన ఒత్తిడితో కూడిన తలంపులు కలిగజేసి అనారోగ్యాలు పాలై, రోగాలు పాలై, థ్యాంక్ యూ లార్డ్, దావీదులాగా కృంగిపోయేలాగా, అంగలార్చేలాగా, రాత్రి పగలు దుఃఖాలు కలిగిస్తూ దుఃఖములతో పీడిస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మలో తీవ్రమైన ఒత్తిళ్లు కలిగించే తలంపులన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల్లో, విశ్వాసుల్లో, భార్య భర్తల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, ఎవరి జీవితాల్లో కూడా లేకుండా వేరుతో ఇరిమి ప్రతి కలిగించి వర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ తీవ్రమైన ఒత్తిడిలు, మానసిక ఒత్తిడిలు, తీవ్రమైన శరీరంలో రోగాల చేత వచ్చే ఒత్తిడిలు, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా, ఏ విధంగా ఆవరించకుండా, ఎవరి మీద థ్యాంక్ యూ లార్డ్, శత్రువు సంతోషించే క్రియలు ఎవరిలో లేకుండా, శత్రువు హర్షించే పరిస్థితులు ఎవరిలో లేకుండా, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలసిన సంపూర్ణ ప్రతి ఒక్కరి జీవితాలు ఇప్పుడే శరీర భాగాల్లో, ప్రాణత్వ దేహాల్లో నజరేయుడైన యేసునామములో యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల నజరేయుడైన యేసునామములో కలుగునుగా. అరికాల మంది, నడినేతులు, గుండు భాగాలు, ఉపరితి భాగాలు, కాలే భాగాలు, ముద్రపెట్టిన నరాల్లో, కణాలు, తల భాగాలు, థ్యాంక్ యూ లార్డ్. మెదడు భాగాలు, థ్యాంక్ యూ, కాళ్ళలో, చేతులు, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి అవయవ భాగాలు, బలహీనతలన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తూ ఎముకల నొప్పుల చేత బలహీనపరిచి ఎముకలు ఇరిగిపోయేలా చేస్తున్న బలవంతరి క్రియలను కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఇప్పుడే విడుదల కలుగునిగా, యేసునామములో స్వస్థతలు కలుగునిగా. యేసు 53:5 ప్రకారం మీరు పొందిన స్వస్థతలు విడుదల చేస్తున్నానయ్యా. ఇప్పుడు యేసునామములో మీరు బట్టి స్వస్థతలు ఇచ్చి విడుదల ఇచ్చి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్, అనారోగ్య సమస్యల ద్వారా మంత్రిక థ్యాంక్ యూ లార్డ్, ఒత్తిడిని గురి చేసి సమాధానం దొంగిలించిన బలవంతరి క్రియలని పూర్తిగా యేసునామములో ఒత్తిడికి గురి చేసిన బలవంతరి క్రియలను పూర్తిగా నాశనం చేస్తున్నంత తండ్రి నీ స్తోత్రం. స్థావరాలను తీసివేయబడను కాక, యేసునామములో తీసివేయబడను కాక, యేసునామములో కొల్లగొట్టినందుకే స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాలసిన ప్రతి ఒక్క బిడ్డ కావాల్సిన అటువంటి విడుదల యేసునామములో, మనసులో, శరీరంలో థ్యాంక్ యూ లార్డ్, ఆ రోగాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేస్తున్నాను. శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో నాయన ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏ విధంగా మానసికమైన ఒత్తిడిలు కానీ, శరీరంలో ఒత్తిడిలు కానీ, ఏ రీతిలో ఏ రోగాలు, ఏ బలహీనతలు లేకుండా మీరు తీసివేసినందుకే స్తోత్రా. మాకు కావాల్సిన స్వస్థతను మీరు కలిగించినందుకే, ముట్టినందుకే, స్వస్థపరిచినందుకు, విడుదల ఇచ్చినందుకే, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యాన్ని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయాలు అనుగ్రహించినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ప్రతి ఒక్కరిని మీరు ముట్టినందుకే స్తోత్ర, విడుదల ఇచ్చినందుకే స్తోత్ర. ఆ మానసిక, శారీరక ఒత్తిడిని మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే ఆ థ్యాంక్ యూ ఒత్తిడిలను తీసివేసి సమాధానం దొంగిలించిన స్థితిలన్నీ తీసివేసినందుకే స్తోత్రాలు. సమాధానం కలుగును గాక. యేసునామములో నీ సమాధానం యోహాను సువార్త 14:27 ప్రకారం విడుదల చేస్తున్నాం. మీరు ఇచ్చిన సమాధానానికే స్తోత్రాలు, విడుదలకే స్తోత్రాలు, స్వస్థతకే నీ స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరిని ముట్టిన విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తాను. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా మీకు మాత్రమే చెల్లిస్తాను. యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేసి సహకరించండి. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.